ఈ ఫెస్టివల్‌కి నా కోసం అని చెప్పేసి మీషో నుంచి ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు శారీస్ అండ్ అలాగే దానికి పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ అయ్యేటట్టు మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే అవి కూడా మీషో నుంచే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మనందరి బడ్జెట్ రేంజ్లో వచ్చేటువంటి మంచి పట్టు శారీస్ అండ్ అలాగే బయట వేలకు వేలు ఖర్చు పెట్టి చేయించుకునే మగ్గం వర్క్స్ మనకి ఇక్కడ 100లోనే మీషోలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మగ్గం వర్క్స్ అనేది ఫస్ట్ టైం అనేది ఆర్డర్ ప్లేస్ చేశాను. ఈ ఫెస్టివల్కి నేను తీసుకున్న శారీస్ అండ్ అలాగే దీనికి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యేటువంటి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ 2 శారీస్ కూడా ఒకే సెల్లర్ దగ్గర అయితే ఆర్డర్ చేశాను. సో 2 కూడా మనకి ఒకే ప్యాకేజింగ్ అయితే వచ్చేసింది. ఈ శారీస్ గురించి A to Z అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరిలాగా శారీ చూపించి చాలా బాగుంది, షైనింగ్ అవుతుంది, కొనుక్కోండి అనేది అస్సలు చెప్పను. ఇందులో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ కూడా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా జెన్యూన్ రివ్యూ చూసి మీరు ఇది కొనుక్కోవచ్చా లేదా అని మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ శారీ స్టార్టింగ్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చేసారు చూడండి. పైన బార్డర్ చూసుకుంటే మనకి బాగా షైనింగ్ అయితే అవుతుంది. అండ్ బ్లౌజ్ పీస్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్లో అయితే ఉంది. మినిమం మనకి ఇంచుమించు 1 మీటర్ దగ్గరలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. కింద అయితే బార్డర్ మనకి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు చూడండి. బ్లౌజ్ పీస్ మనకి ఇంత అయితే వచ్చింది. ఎక్కువే ఇచ్చారు, మరి తక్కువైతే ఏం కాదు. అయితే దీనికి సెపరేట్గా వర్క్ బ్లౌజ్ అనేది ఆర్డర్ చేశాను కదా. సో ఈ బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఉంచేసినా కానీ బాగుంటుంది. ఎందుకంటే మనకి కుర్చీలు అనేది ఎక్కువైతే వస్తాయి. సో అలా కూడా ట్రై చేయండి ఒకవేళ బ్లౌజ్ పీస్ వేరే తీసుకున్నట్లయితే కనుక. నెక్స్ట్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగా షైనింగ్ అవుతుందో. ఈ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ శారీ ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను, కానీ ఎప్పటికప్పుడు స్టాక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నేను ఆర్డర్ చేశాక జస్ట్ 1 డేకి స్టాక్ అయితే అయిపోయింది. ప్రెజెంట్ ఇప్పుడు స్టాక్ ఉందో లేదో కూడా తెలియదు. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. స్టాక్ వచ్చిన వెంటనే ఆర్డర్ చేసుకోండి. అంటే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఫ్యాబ్రిక్ అయితే డిస్క్రిప్షన్లో టిష్యూ అని అయితే మెన్షన్ చేశారు. టిష్యూ ఫ్యాబ్రిక్ నాకు అంతగా నచ్చదు. ఎక్కువ టిష్యూ శారీస్ కూడా రివ్యూస్ అయితే చెయ్యను. ఇది కూడా టిష్యూ టైప్లో అయితే వస్తుంది అనుకున్నాను, కానీ ఇదైతే చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. సాఫ్ట్గా మనకి సిల్క్ టైప్లో అయితే ఉంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. బార్డర్ కూడా మనకి చాలా బిగ్ సైజ్లో అయితే ఇచ్చారు. ఫుల్ గోల్డ్ షైనింగ్ అయితే అవుతుంది. శారీ కూడా చూడండి ఎంత బాగా షైనింగ్ అవుతుందో. వీడియోలో మీకు ఎలా ఉందో రియల్గా అంతకన్నా ఎక్కువగా అయితే షైనింగ్ అవుతుంది. దీని బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఇచ్చారు. మరి అంత బ్యాడ్గా అయితే ఏమీ లేదు. దీని డిజైన్ కలర్ కాంబినేషన్ బాగున్నప్పటికీ కూడా ఫ్యాబ్రిక్ నచ్చకపోతే వెంటనే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని పళ్ళు పాటు చూసుకుంటే మనకి శారీ అంతా కూడా గోల్డ్ జరీ ఎక్కువ ఇచ్చారు కదా. సో పళ్ళులో ఏంటంటే సిల్వర్తో అయితే హైలైట్ చేశారు. ఇది లెంగ్త్ కూడా చూడండి జస్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చింది. లెంగ్త్ అయితే ఎవరికైనా సరిపోతుందని అనుకుంటున్నాను నేనైతే. వేర్ చేస్తే లుక్ అయితే ఇంకా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా చాలా గ్రాండ్గా అయితే ఉంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఇది ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది. దీని కోడ్ అనేది డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. కాకపోతే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మీరు ఇచ్చిన కోడ్ రాంగ్గా ఉంది, వేరే ప్రోడక్ట్ చూపిస్తుందని చెప్పేసి. నేనైతే కరెక్ట్ కోడ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, కానీ ఇవి స్టాక్ అయిపోయాక మనకి వేరే ఐటమ్స్ అయితే చూపిస్తున్నాయి. మీషోలో ఈ మధ్యన ఇలా చాలా ఎక్కువైతే జరుగుతుంది. అంటే స్టాక్ అయిపోయినా కానీ మనకి ఈ శారీయే చూపించాలి అక్కడ క్యాటలాగ్లో, కానీ ఈ శారీ అయితే చూపించట్లేదు. వేరే శారీ ఇంకేదో చూపిస్తుంది. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అందరూ అలా కామెంట్ పెట్టాక నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తున్నాను. కోడ్ ప్రకారంగా చూస్తేనేమో వేరే ఐటమ్ చూపిస్తుంది, కానీ మీషోలో మై ఆర్డర్స్ అంటే నేను ఆర్డర్ చేసిన లిస్ట్లో చూస్తే సేమ్ ఇదే చూపిస్తుంది. మళ్ళీ ఒకే కోడ్ 2 టైప్స్లో అయితే చూపిస్తుంది. ఈ పాయింట్ అనేది మీషోలో అస్సలు నచ్చట్లేదు నాకు. శారీ ప్రైస్ చూసుకుంటే మనకి 1500కి అయితే వచ్చేస్తుంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ మనం ఐరన్ చేయాలా లేదా అనేది కూడా వీడియో లాస్ట్లో శారీ కట్టుకుని మీకు చూపిస్తాను. అప్పుడైతే క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడైతే ఈ శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. శారీ అండ్ బ్లౌజ్ కూడా ఒకేసారి మ్యాచింగ్ చూసుకుని 2 ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేశాను. అంటే మీకు ఇలాగా చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. వర్క్ అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫుల్ మనకి ఆరి వర్క్ అంటారు చూడండి. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట. అంటే ఇంతకు ముందు చాలా వర్క్స్ కంప్యూటర్ వర్క్ మిషన్తో చేసేవి అయితే చూపించాను. ఇదంతా కూడా మనకి చేతితో అయితే చేశారు. వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. లాస్ట్లో బ్యాక్ కేమ్ నుంచి కూడా చూపిస్తాను. ఫ్రంట్ కూడా మనకి వర్క్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు, కానీ ఫ్యూచర్లో ఈ బీడ్స్ ఏమన్నా కొంచెం బ్లాక్ అవుతాయా అని ఒక డౌట్ అయితే వచ్చింది. అసలు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇదైతే ఉంచేసాను. ఇవి ఫ్యూచర్లో కూడా స్టిచ్చింగ్ అయ్యాక మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని హ్యాండ్ వర్క్ చూసినట్లయితే
చూసినట్లయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ అసలు చూడండి ఎంత ఎక్సలెంట్గా అయితే ఉందో, కళ్ళు జిగేలు అనిపించేలాగా అయితే ఉంది, చాలా బాగుంది. ఫుల్ షైనింగ్, ఫుల్ స్టోన్స్ అయితే స్టిక్ చేశారు. డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. 1 లైన్ వచ్చేసి మనకి ఈ గోల్డ్ బీడ్ చైన్ టైప్ అయితే వేశారు, ఇంకొక 1 లైన్ వచ్చేసి మనకి స్టోన్ లేస్ అయితే వేశారు, చాలా బాగుంది. స్టోన్ లేస్ చైన్ కాదు, విడిగా స్టోన్స్ ఉంటాయి కదా, సో అవైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేశారు. సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంత మంచి మగ్గం వర్క్ మనకి జస్ట్ 700కి అయితే వచ్చేసింది, చాలా బాగుంది కదా ఆ ప్రైస్కి. బయట అయితే బిలో 1000కే కాదు 2000 కూడా మగ్గం వర్క్ అనేది అసలు రానే రాదు, కానీ ఇందులో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది యూజ్ చేశాక, వాషింగ్ చేశాక మళ్ళీ దీని క్వాలిటీ ఎలా ఉంది అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే నేను ఇప్పుడు చెప్పను ఫ్రెండ్స్, వీడియో లెంగ్త్ అయితే ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే క్లియర్గా అయితే బ్యాక్ నెక్ లెంగ్త్ ఎంత ఉంది, హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉంది, వర్క్ ఎంత వరకు ఇచ్చారు అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది అయితే నా శారీకి పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయింది ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటు అవ్వకుండా చాలా బాగుంది. శారీ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ క్యాటలాగ్లో ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా పంపించారు, కొంచెం లైట్ అండ్ డార్క్ కూడా అవ్వలేదు. శారీ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, వర్క్స్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఈ శారీ చూసుకున్నట్లయితే ఇది బ్లౌజ్ పీస్ మనకి శారీ స్టార్టింగ్లో అయితే ఇచ్చారు. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కానీ బాగుంటుంది. మనకు బ్లౌజ్లో డిజైన్ అయితే ఇచ్చారు కదా, మనకైతే ఈ బ్లౌజ్ బాగుండదులేండి, మనమైతే కొంచెం వర్క్ అయితే కట్టాలి. సో నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా, ఫస్ట్ శారీ ఏంటంటే మనకి గోల్డ్ జరీ వచ్చింది కదా శారీలో ఎక్కువ, ఈ శారీ ఏంటంటే కొంచెం సిల్వర్ జరీ అయితే ఇచ్చారు. చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అన్నమాట. శారీ ఏంటంటే ఫస్ట్ చూపించిన శారీ కన్నా కూడా ప్రైస్ అనేది ఎక్కువైతే ఉంది, క్వాలిటీ కూడా ఇదే అయితే బాగా రావాలి అసలు చెప్పాలంటే. ఇది కూడా సేమ్ క్యాటలాగ్లో ఉన్నట్టుగానే పంపించారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే నేను వేరే యూట్యూబ్ ఛానల్లో నార్మల్గా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, సో అలా ఈ శారీ కనిపించింది నాకు. వాళ్ళు రివ్యూస్లో అయితే చాలా బాగుంది, క్వాలిటీ సూపర్గా ఉందని అయితే చెప్పారు. సో నాకు కూడా నచ్చి ఇదైతే ఆర్డర్ ప్లేస్ చేశాను. నేను జెన్యూన్ రివ్యూ చెప్పాలంటే ఈ శారీ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేనే నార్మల్గా ఈ శారీ చూపిస్తున్నాను, దీని కలర్ కాంబినేషన్ మీకు తెలుస్తుంది, డిజైన్ తెలుస్తుంది, వేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది, ఇదంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. కానీ దీని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది అయితే నేను ఖచ్చితంగా క్లియర్గా చెప్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే దీని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది మీకు తెలియదు కదా. అంటే చాలామంది ఇలాంటి శారీస్, డ్రెస్సెస్ రివ్యూస్ అయితే చేస్తారు, మీరు కూడా చూస్తారు. వాళ్ళు ఏంటి అంటే ప్రైస్కి బాగుంది, క్వాలిటీ బాగుంది, ట్రై చేయొచ్చు అని అయితే చెప్పి వదిలేస్తారు. కానీ నేను చెప్పినంత క్లియర్గా A to Z అయితే ఎవరు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు కూడా బెస్ట్ ఇవ్వాలి, అది కూడా A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, జెన్యూన్ రివ్యూస్ అయితే ఇవ్వాలి. నా పర్పస్ ఏంటంటే నా వీడియోస్ చూసి, నా రివ్యూస్ చూసి మీరు కొనుక్కునేటట్టు అయితే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఈ శారీలో ఏంటంటే ఫ్యాబ్రిక్ అయితే అస్సలు బాగాలేదు, అంటే బార్డర్ కూడా కొంచెం చీప్గానే ఉంది. మనం ఫస్ట్ చూసిన బార్డర్ ఏంటంటే మనకు కొంచెం థిక్నెస్ అయితే ఉంది, ఇది ఏంటంటే జస్ట్ 700కి 800కి కొంటాం కదా శారీస్, జస్ట్ ఆ టైప్లో అయితే ఉంది. అండ్ మిడిల్లో కూడా సిల్వర్ జరీ వచ్చింది కదా మనకి ఫ్లవర్ డిజైన్, అక్కడ కూడా మనకి ఏంటంటే థ్రెడ్స్ అనేది కొంచెం పీస్ వచ్చేటట్టు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే దేనికన్నా బ్యాంగిల్స్కి తగిలితే కొంచెం లాగితే థ్రెడ్ ఊడిపోయేటట్లు అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే చూడండి, శారీ ఓపెన్ చేసి చూపించేటప్పుడే నా చేతి గోర్లకి తగిలి థ్రెడ్ అనేది చాలాసార్లు ఇలా పీస్ వచ్చేసింది. అలాగా గోర్లకి తగిలినప్పుడు మన శారీ వేర్ చేసినప్పుడే చాలా చిరాగ్గా అయితే ఉంటుంది, నాకైతే అస్సలు నచ్చదు అలా థ్రెడ్స్ ఊడిపోతే. సో అందుకని నాకైతే అస్సలు నచ్చలేదని చెప్పాను ఫ్రెండ్స్. అంటే వేర్ చేస్తే లుక్ బాగుంది కదా, కలర్ బాగుంది కదా అని మీరు ట్రై చేస్తానంటే మీరు ట్రై చేయండి. నాకైతే శారీ థ్రెడ్ వస్తే అస్సలు నచ్చదు, అందుకే ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ శారీకి వచ్చిన పర్ఫెక్ట్ బ్లౌజ్ చూసుకుంటే చూడండి, డార్క్ గ్రీన్ పైన ఇది కూడా ఆరీ వర్క్ అయితే వచ్చేసింది. వర్క్ అనేది ఫుల్ మనకి 1 మీటర్ బ్లౌజ్ పీస్ పైన అయితే ఇస్తున్నారు. బ్లౌజ్ పీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి ఫస్ట్ క్లాస్ పట్టు అనమాట. వర్క్ అంతా కూడా ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఇస్తున్నారు. ఇదేంటంటే నేను చేసిన వర్క్ అయితే హెవీ వర్క్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను, కానీ నాకు ఏంటంటే సింపుల్ వర్క్ అయితే వచ్చింది. నేను ఆర్డర్ చేసిన వర్క్ కూడా మీకు సైడ్ని అయితే షేర్ చేస్తాను. 850 పెట్టి హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ పీస్ ఆర్డర్ చేస్తే నాకైతే ఈ సింపుల్ వర్క్ ఉన్న బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. ఇది కూడా చూడడానికి లుక్ అయితే మనకి మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు కదా, హ్యాండ్కి సరిపడేటట్టు అయితే వర్క్ అంతా వచ్చింది. సేమ్ ఇదే డిజైన్లో మీకు కోడ్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు డిఫరెంట్ అయితే వచ్చింది కదా. సో నేను ఆర్డర్ చేసిన కోడ్ అయితే ఇస్తాను. మీషోలో చాలా వరకు వర్క్స్ అయితే బాగా వస్తున్నాయి, కానీ ఇలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. అంటే వర్క్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయితే వస్తుంది. ఇది కూడా శారీకి అయితే పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయింది. మీకు వీడియోలో కొంచెం లైట్ అండ్ డార్క్ అవుతుంది, కానీ రియల్ లుక్లో అయితే సరిగ్గా సరిపోయింది. ఇది ఈ శారీ నాకు నచ్చలేదు కాబట్టి ఇంక అసలు వేర్ చేయలేదు. ఫస్ట్ చూపించిన శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఫెస్టివల్కి అని చెప్పేసి ఉంచేసాను. సో అందుకని చెప్పేసి ఈ విధంగా వేర్ చేసి మీకు లుక్ అయితే చూపిస్తున్నాను. అంటే ప్రజెంట్ నేను వేర్ చేసిన బ్లౌజ్కి అయితే పర్ఫెక్ట్గా కొంచెం మెరూన్ కలర్లో అయితే మిక్స్ అయింది కదా.
పైన పెట్టుకున్న స్టెప్స్ అన్నీ కూడా మనకి కంఫర్ట్గా ఫ్లాట్గా చాలా బాగా అయితే వచ్చాయి నీట్గా. కానీ కింద ఏంటంటే మనకి అది శారీ ఫోల్డింగ్ చేస్తారు కదా, సో ఆ ఆనవాళ్ళు అనేది ఉండిపోతాయి. సో జస్ట్ వన్ టైం ఐరన్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. ఐరన్ చేసుకుంటేనే కింద స్టెప్స్ లుక్ అయితే చాలా బాగుంటుంది. శారీ స్టార్టింగ్లోనే మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు కదా, సో బ్లౌజ్ పీస్తోనే ఫుల్గా శారీ అంతా ఈ విధంగా కట్టుకున్నాను. కింద కుర్చీలు అయితే ఎక్కువైతే వచ్చాయి. ఎవరైనా సపరేట్గా బ్లౌజ్ పీస్ ఇలా తీసుకున్నట్లయితే శారీ బ్లౌజ్ పీస్ అయితే అలా ఉంచేసుకోండి. స్టెప్స్ అయితే ఎక్కువైతే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి మీకు లుక్ తెలుస్తుందని ఈ విధంగా అయితే పెట్టుకు చూపిస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయ్యాక మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. లాస్ట్గా ఇంకొక ఐటెం అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే మీలో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా మందికి డెలివరీ అయ్యాక స్టమక్ అనేది పెరుగుతుంది కదా, ఎక్కువ ఉంటుంది. సో అటువంటి వారికి ఏంటంటే పట్టు సారీస్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ కట్టుకున్నప్పుడు కొంచెం స్టమక్ ఎక్కువ ఉన్న వల్ల అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పేసి మీషో నుంచి అయితే ఇవైతే ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఇవి ఏంటంటే టమ్మీ టక్కర్స్ అనమాట. ఇవి కాంబోలో అయితే ఆర్డర్ చేశాను. ఇవి ఎలా వస్తాయో, ఇరిటేషన్గా ఉంటాయో అని అయితే అనుకున్నాను. కానీ ఇవి రియల్గా ఓపెన్ చేసి చూసాక చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ మనకి స్పాంజ్ టైప్లో ప్యూర్ కాటన్ సాఫ్ట్గా అయితే ఉంది. చూడండి మనకి చాలా బాగా స్టిచబుల్ అయితే అవుతుంది. సైజెస్ కూడా ఫ్రీ సైజ్ నుంచి కూడా XXL సైజ్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే XXL సైజ్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. కాంబోలో కాబట్టి 280, ఈ రెండు కలిపి మనకి 280కి అయితే వచ్చాయి. ఆ ప్రైస్కి బాగుందని అనిపిస్తుంది. ఎవరికైనా ఏ సీజన్లో అయినా కానీ ఇవైతే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి చాలా బాగా స్టిచబుల్ అయితే అవుతుంది. స్మూత్గా అయితే ఉంది. ఇది ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది మనకి. ఇవి మీతో షేర్ చేసుకోవాలా వద్దా అని అయితే చాలాసేపు అయితే ఆలోచించాను. కానీ ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోస్లో ఎక్కువే ఉంటాయి, అన్ని లేడీస్కి సంబంధించినవి శారీస్, బ్లౌజెస్ అన్నీవే కదా ఉంటాయి. సో వాటితో బాయ్స్కి ఏం అవసరం ఉంటుంది చెప్పండి. ఎక్కువైతే లేడీసే చూస్తారు కదా, సో ఆడవాళ్ళు చూస్తారు కాబట్టి ఇవి మీతో షేర్ చేసుకోవచ్చు అని అయితే అనిపించింది. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని ఉద్దేశంతో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేస్తా అంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి తక్కువ ప్రైస్లో వచ్చాయి కదా, ఆర్డర్ చేసుకోండి, వేసుకుని చూసుకోండి. ఒకవేళ నచ్చకపోతే 7 డేస్లో ఈజీగా రిటర్న్ ఉంటుంది కదా, సో ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే కొంచెం పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు, బ్యాక్ హిప్ ఎక్కువ ఉన్నవాళ్ళు శారీ ఎంత మంచిగా డ్రాప్ చేసుకున్నా అంత మంచి లుక్ అయితే రాదు కదా. సో ఇలాగంటున్నాను, ఏమనుకోకండి. మనకు సాటిస్ఫాక్షన్ అంటూ ఉండాలి కదా. సో ఇవైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకైతే పక్కాగా నచ్చుతాయి. మనకు లేనిది రావాలన్నా రాదు, ఉన్నది పోవాలన్నా పోదు. అంటే ఎవరైనా చూసినప్పుడు అనుకుంటాం కదా, ఇంచక్క మనం అంత స్లిమ్గా ఉంటే మనం శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందేమో అని అయితే ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అందుకని ఇవైతే మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికైనా తప్పుగా అనిపించి ఉంటే సారీ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇంకొంచెం మందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.